వెల్కమ్ టు మన సవిత్ర. నేను మీ సవిత్రాని. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్‌లో తక్కువ ఆయిల్‌తో మష్రూమ్ మసాలాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ మష్రూమ్స్ తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని మష్రూమ్స్‌ని ఒక 10 మినిట్స్ అనేది మార్నింగ్ సన్‌లైట్‌లో ఉంచితే వాటిలో ఉన్న విటమిన్స్ ఇంకా బాగా పెరుగుతాయి. ఒక గిన్నెలో సరిపడా నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపండి. ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్స్‌ని వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని వాటర్ ఏం లేకుండా ఒక జార తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ చొప్పున నువ్వులు, గసగసాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని కట్ చేసిన 2 టమాటా ముక్కలు, ఫ్రై చేసిన మసాలాలు, పావు కప్పు జీడిపప్పు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుని ఫ్రెష్గా దంచిన 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, పావు స్పూను పసుపు, ముందుగా గ్రైండ్ చేసిన మసాలాను వేసి పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసి గరిటెతో కలుపుతూ గ్రేవీలో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి. తర్వాత పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి గరిటెతో కలుపుతూ ముందుగా ఉడికించిన మష్రూమ్స్ ముక్కల్ని గ్రేవీలో వేసుకుని మసాలాలు అనేవి ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మనకు కావాల్సిన గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకొని 5 to 7 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. మష్రూమ్స్ని కనీసం వారానికి ఒకసారి అయినా షుగర్ పేషెంట్స్, విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే కొద్ది కాలానికి షుగర్ ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవసరం లేదండి. నేను వీటి గురించి తెలుసుకుని మరి మీకు చెప్తున్నాను. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. గ్రేవీ అనేది దగ్గరకు పడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి 2 మినిట్స్ మగ్గించుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా ఉండాలి. మరీ దగ్గరికి అయిపోకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ అనేది చపాతీ, బటర్ నాన్, రైస్, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.